కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన ఓ రైతు ఈ నెల 9న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక రైతు కుంట రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు రమేష్ బంధువులకు వాయిస్ మెసేజ్ పంపారు. తన ఎకరం భూమిని అమ్మి అప్పులు చెల్లించాలంటూ వాయిస్ మెసేజ్లో రమేష్ బంధువులను కోరారు. అన్న కుంట రాజేష్ అని చెప్పేసి అర్గుల్ గ్రామ వాస్తవ్యులు. ఆయనకు సుమారు 42 సంవత్సరాల వయసు ఉంటుంది. నిన్నటి తేదీ అనగా 8/8/2024 రోజు సాయంత్రం సుమారు అందాజ 5 గంటల ప్రాంతంలో ఆయన యొక్క మరణ వాంగ్మూలం ఇచ్చి సూసైడ్ ఉరివేసుకోవడం జరిగింది. ఆయనకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఈ మరణ వాంగ్మూలం ఏమని ఇచ్చిండంటే ఆయన అవసరం కోసం అప్పు తీసుకుంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు, మెంటల్ టార్చర్ చేస్తున్నారు. ఎంత కడతామని చెప్పినా కానీ కూడా ఆయన ఇంటలేరు. నా ప్రాణం తీసుకునే పరిస్థితికి వాళ్లే కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొకటి భూమి అమ్మి డబ్బులు కడతానని కూడా చెప్పిండు. కానీ ఈ భూమి అమ్మడానికి అమ్మిందాకా కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఇమీడియట్ గా అమ్ముదామంటే ఆయనకు ధరణిలో భూమి ఎక్కకపోవడం అనేది, మ్యూటేషన్ కాకపోవడం అనేది జరిగింది. ఈ ధరణిలో ఎక్కున్నా కానీ కూడా మా అన్నయ్యల ప్రాణం బతుకుంటుండే. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మా అన్న వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులను ప్లస్ ఈ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులను 3 కాడికి 4 కాడికి 5 కాడికి వడ్డీకి ఇస్తున్న వడ్డీ వ్యాపారస్తులను పై కూడా చర్య తీసుకోవాలా. ధరణికి సంబంధించిన ఇష్యూ ఏదైతే మా అన్న కుటుంబంకు వచ్చిందో మిగతా వాళ్ళకు కూడా రాకుండా మీరందరూ కాపాడాలా. ప్రభుత్వ అధికారులు స్పందించాలా. మా అన్న వాళ్ళ ఫ్యామిలీకి మీరే పెద్ద దిక్కు కావాలా, ప్రభుత్వం పెద్ద దిక్కు కావాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాము. దయచేసి మా అన్న కుటుంబీకులను కాపాడండి. నిజామాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు? నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా మండలం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జక్రాన్పల్లి మండలంలో ఉన్నటువంటి రైతు రాజేష్ మరణం మరవక ముందే మరో ఆత్మహత్య యత్నం ఇవాళ కామారెడ్డి జిల్లా పెద్దకొడపుగల్ మండలంలో చోటు చేసుకోవడం జరిగింది. పెద్దకొడపుగల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన రైతు అంజయ్య ఇవాళ పురుగుల మందు తాగి సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ప్రజావానికి దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చాడు. ప్రజావాణి దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన తరుణంలో అక్కడ ఆర్ఐ పండరికి 20,000 రూపాయలు లంచం ఇచ్చాడు. 20,000 రూపాయలు పండరి తీసుకొని ఇప్పటి వరకు తన పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో పలుమార్లు ఆయన చుట్టూ తిరిగి వేసారిపోయి చివరకు గతంలో 5 నెలల క్రితం ఈ పండరి అనే ఆర్ఐకి అంజయ్య ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. 5వ నెల ఈ పరిసర ప్రాంతంలో డబ్బులు ఇచ్చామని చెప్పడం చేత ఇతను ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు అయితే తీసుకున్నాడు, తిరిగి చెల్లించకపోగా పైగా పండరి పలుమార్లు చెప్పినా గానీ పట్టించుకోకపోవడంతో అంజయ్య ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తన 1 ఎకరం 20 గుంటల మొటేషన్ కొరకు నేను చేస్తానని, దీనికి పై అధికారులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో అంజయ్య ఎవరైతే రైతున్నారో పండరికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పని కాకపోవడంతో నిన్న ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన తర్వాత ఆర్ఐకి నిలదీయడంతో ఇది కాదు, డబ్బులు నువ్వు నాకు ఎక్కడిచ్చినావని చెప్పడంతో చిన్న సన్నకారి రైతు కాబట్టి అతని దగ్గర ఇక అంతకు మించి డబ్బులు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసి ఇక చేసింది ఏం లేక అక్కడనే ప్రజావాణి కార్యక్రమంలో పురుగుల మందు తాగిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ఊటిన అతన్ని పిట్లం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది. అక్కడి నుంచి బాన్స్వాడ ఏరియా హాస్పిటల్కి తరలించడం. ప్రస్తుతం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో అంజయ్య చికిత్స పొందుతున్నది. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆయన ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో కుటుంబం అంతా
గందరగోళ పరిస్థితిలోకి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి పూర్తి మద్దతుగా ఇవాళ ప్రజా సంఘాలు, రైతు నాయకులు ఉమ్మడి నిజామాబాద్ లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజుల నుంచి రైతు ఆత్మహత్యలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఇటుక రాజేష్, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుంట రాజేష్ ఉదాంతం మరవక ముందే వరుసగా ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా రైతు గతంలో కంపారిజన్ చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. సకాలంలో ఎరువులు, విత్తనాలతో పాటు పంట పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఎకరానికి అందేది. ఈ నేపథ్యంలో రైతులకు ఆ పరిస్థితి లేకపోవడంతో చిన్న సన్నకారు రైతులు కాబట్టి ఎవరికి దగ్గర డబ్బులు మిత్తిలకు, అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చుకుంటున్నారు. తీసుకొచ్చి సాగు చేస్తున్న నేపథ్యంలో అది ఎందుకు సరిపోకపోవడంతో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం చూపడంలో అధికార యంత్రాంగం, అదే ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైన నేపథ్యంలో రైతులు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. మళ్ళా వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ అధిక వడ్డీకి డబ్బులు తీసుకురావడంతో దిక్కు చూచని స్థితిలో రైతులు ఇవాళ పడిపోయిన సందర్భం కూడా, ఉదాంతం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతు ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గందరగోళ పరిస్థితికి నెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు రైతులు ఒకే కారణంతో దాదాపుగా 3-4 రోజుల వ్యవధిలో ఇలా ప్రయత్నం చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. అదేవిధంగా రైతు ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది. అటు ప్రభుత్వ వైపు నుంచి కానీ, ఇటు పంట రుణాల వైపు నుంచి కానీ ఒక స్పష్టత రాకపోవడంతో తన చుట్టుపక్కల వారికి పంట రుణాలు మాఫీ అవుతున్నాయి, నాకు మాఫీ కాలేదని అదొక ధైర్యం వీడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలకలం నేర్పుతుందని చెప్పొచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.